ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన మెరోద్బలాదును హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేన్ని మరుగు చేయక, తన పదార్థములు గల కొట్టును, వెండిని, బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను. ఇక్కడ మీరు గమనిస్తే మొదటి 2 వచనాలలో బబులోను దేశపు రాజుపై ఆయన ఆధారపడ్డాడు. అనగా ఆయన నమ్మాడు. నమ్మి ఆయన ఏమి చేస్తున్నాడు అని అంటే, అక్కడ హెజిక్యా గారు దగ్గర ఉన్న ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయన దీవింపబడ్డ దాన్ని అంతటినీ బబులోను రాజుపై నమ్మకం కలిగి అతనికి అంతా చూపెడుతున్నాడు. అతనికి అంతా చూపెట్టేశాడు. అంతా చూపెడుతున్నాడు అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటిదనగా, ఎవరిని నమ్ముతున్నాం, ఏమి చూపెడుతున్నాం. లోకాన్ని నమ్మి మన జీవితాల్లో ఉన్నదంతా చూపెట్టడం, స్నేహాన్ని, లోకరితమైన ప్రేమల్ని నమ్మి మనమంతా చూపెట్టడం ఎవరికి నష్టం? హిజ్కియా గారికి నష్టం కలిగింది. తర్వాత బబులోను దేశస్తులు ఏం చేశారు మీకు చరిత్ర మీకు తెలుసు. మొత్తం తీసుకొని ఊడ్చుకొని వెళ్ళిపోయారు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. హూమ్ యూఆర్ ట్రస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హూమ్ యూఆర్ ట్రస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వన్స్ అపాన్ ఎ టైమ్ సాటన్ వాజ్ అన్ ఏంజెల్. నువ్వు ఎవరిని నమ్ముతున్నావో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా సాతానుడు ఒక సమయంలో దేవదూత. ఈరోజు నీ జీవితాల్లో ఎవరిని నమ్ముతున్నావు? నువ్వు లోకరితమైన ప్రేమల్ని నమ్మి తల్లిదండ్రులను విస్మయిస్తున్నావేమో, లోకరితమైన స్నేహాల్ని నమ్మి నీ జీవితంలో ఉన్న సంబంధాలు, అతి ముఖ్యంగా క్రీస్తుతోనున్న సంబంధాన్ని తొలగిస్తున్నావు. చూపెట్టడానికి క్రైస్తవ జన్మ, చూపెట్టడానికి బైబిల్, చూపెట్టడానికి ప్రార్థన, చూపెట్టడానికి మనం నెత్తి మీద వేసేసుకోవడం, చూపెట్టడానికి సర్వం ఉంది. కానీ నువ్వు చూపెడుతుంది ఎవరికి? లోకాన్ని సంతోషపెడుతున్నావు. కానీ నీ హృదయంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు, నువ్వు గొనిగినా నువ్వు సనిగినా వినగలిగిన దేవుడు, నువ్వు ఎవ్వరికి కనపడకుండా నీ కన్నీరు కారుస్తున్నా, లేకపోతే నీ హృదయంలో విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో నువ్వు కన్నీరు కార్చినా చూడగలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మనం కానీ యెషయా గారు ఏ విధంగా షో ఆఫ్ చేశారు, ఏ విధంగా తనని గొప్పగా చూపెట్టుకున్నారు అనేది మనం గమనిస్తే, ఈ 3 వచనాలలో ఎవరినైతే నమ్మకూడదో వారిని నమ్మారు. ఈరోజు చాలామంది ఎవరిని నమ్మకూడదో వారిని నమ్మడాన్ని బట్టి ఎంతమంది తమ్ముడు, చెల్లెమ్మ, అక్కాయ, అన్నయ్య, అంకుల్ లాంటి మోసపోయారు కదా. చాలామంది మనం మోసపోయాం కదా. ఎవరైతే నాతో నిలబడతారో, ఎవరైతే నా బంగారము, నా ప్రాణము, నా ఊపిరి అన్నారు, ఎవరైతే అందరూ ఉన్నా లేకపోతే నేను ఉంటానన్నారో వారే అందరికంటే ముందు పరిగెత్తిపోయారు. వారే అందరికంటే ఎక్కువగా మీ హృదయాన్ని గాయపరిచారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కన్నీరు కార్చిన దేవుడు ఆయన వదలలేదు. నరకయాతన అనుభవించిన దేవుడు ఆయన వదలలేదు. మీరు ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే కన్నీరు కార్చిన, శ్రమలు అనుభవించిన, ప్రేమించిన వారు వదిలేసిన, నీ కొరకు ప్రాణమిస్తాన్న వారు వదిలేసిన, నిరాకరించిన, ఎంత శ్రమలు అనుభవించిన నీ కొరకు నా కొరకు ఆ సిలువని ఆయన వదలలేదు. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఏ స్వశక్తిని, ఏ ఆస్తి అంతస్తులని, ఏ చదువుల్ని నమ్ముకుంటున్నావు? దానికంటే ముందుగా క్రీస్తుని నమ్ముకో, నువ్వు ఆశీర్వదింపబడతావు.